జనగామ జిల్లాలో భారీ ఎత్తున పీడీఎస్ రైస్ ను పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. పక్కా సమాచారంతో వెళ్లి జఫర్గఢ్లోని బాలాజీ రైస్ మిల్లులో తనిఖీలు చేపట్టారు. దాంతో పాటు వెంకటాపూర్ గ్రామంలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 15.60 లక్షల విలువ చేసే 600 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలాజీ రైస్ మిల్ యజమాని ఆడెపు దయాకర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతన్ని జఫర్గఢ్ పిఎస్ కు తరలించారు. వరంగల్ సిపి అంబర్ కిషోర్ జా ఆదేశాల మేరకు ఏసీపీ మధుసూదన్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు, జఫర్గఢ్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. జనగామ జిల్లాలో భారీగా రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు అధికారులు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. మాధురి, జనగామ జిల్లాలో భారీగా పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో జఫర్గఢ్ లోని బాలాజీ రైస్ మిల్ కావచ్చు, వెంకటాపూర్ గ్రామంలో నిల్వొంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. 15,60,000 విలువ చేసి 600 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఇటు బాలాజీ రైస్ మిల్ దయాకర్ ను అదుపులోకి తీసుకుని జఫర్గఢ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఆదేశాల మేరకే ఏసీపీ మధుసూదన్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసు, జఫర్గఢ్ పోలీసు సభ్యులు సంయుక్తంగా కలిసి పీడీఎస్ ఎవరైతే నిర్వహిస్తారో పీడీఎస్ బియ్యాన్ని ఎవరు దందా కొనసాగిస్తున్నారో వారందరి ఆట కట్టేందుకు పీడీఎస్ బియ్యాన్ని భారీ ఎత్తున జనగామలో పట్టుకోవాలని పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే పీడీఎస్ సంబంధించినటువంటి వ్యవహారం, పీడీఎస్ బియ్యం సంబంధించి ఇంకా రవాణా కొనసాగిస్తారో అది ఇప్పటికైనా మానుకోవాలి. ఇప్పటికైనా పీడీఎస్ బియ్యానికి సంబంధించి కూడా అటువంటి చర్యలు తీసుకోవాలి. పీడీఎస్ బియ్యం చేసే కేసు నమోదు చేస్తామని కూడా పోలీసులు హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.